శాంతి. పరిచయం అయింది బ్రహ్మకుమారి సెంటర్ ఇండియాలో. I was bit hesitant in the sense of I was not ready to just accept the life of BK at that time. 66 ఏళ్ల క్రితం నేను అప్పుడు రెడీగా లేను బ్రహ్మకుమారి జీవితాన్ని మొదలు పెట్టడానికి. అప్పుడే నేను యూనివర్సిటీకి వెళ్ళాను. And when she will finish class, then I will bring her back. But one of the experience which began బ్రహ్మకుమారి క్లాస్ తీసుకెళ్లేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత నేను తీసుకొచ్చేదాన్ని వెనక తన్ను. ఒక అనుభవం ఏంటంటే పొద్దున్నే నేను పొద్దున్నే లేచేదాన్ని. విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నా దినచర్య అంతే ఉండేది. ఎందుకంటే చదువుకోవటం కోసం తొందరగా పడుకొని తొందరగా లేచేదాన్ని. ఒక్కోసారి అయితే 3ంటికే లేచి కూర్చునేదాన్ని. ఎప్పుడైనా నేను కొన్ని నిమిషాలు కూర్చుంటే I didn't know meditation, I didn't have knowledge. నాకు అప్పుడు మెడిటేషన్ గురించి తెలియదు, జ్ఞానం గురించి తెలియదు. అయినా కానీ much like I am beyond, I above. నాకు అతీతంగా ఉన్నట్టు, హాయిగా ఉన్నట్టు, సంతోషం అనుభవాలు అయ్యాయి. అలా ఒక 2 గంటలు అలానే కూర్చుండిపోయేదాన్ని. అలాంటి మంచి అనుభవం ఉండేది ఈ జ్ఞానానికి రాకముందు కూడా. And then it used to feel so good, and this is even before I took knowledge or జ్ఞానాన్ని తీసుకోవటానికి ముందు ఇదంతా జరిగింది. So I used to like it, like I used to feel connected with God. At that time I understood God more as divine and భగవంతుడితో కలిసి ఆ సమయంలో నేను అర్థం చేసుకోవటం మొదలెట్టాను. నేను ప్రతి రాత్రి few times a day whenever we had prayers, రోజులో కూడా ఎన్నో సార్లు మా ఇంట్లో పెద్ద గుడి ఉండేది, ఇంట్లోనే పూజలు చేసేవాళ్ళం. నేను కృష్ణుడికి భక్తురాలిని. నేను ఎంతో దేవతలకు ఎంతో పూజలు చేసేదాన్ని. ఒక విషయం, నా కుటుంబంలో అందరూ అనుకునేవాళ్ళు, నీకు దేవుడికి మంచి సంబంధం ఉంది అనుకునేవాళ్ళు. నేను కృష్ణుడితో ఎక్కువ సంబంధం పెట్టుకునేదాన్ని. అలాగే ఆ దీపంతో కూడా నా మనసు ఎప్పుడు అటువైపు వెళ్తూ ఉండేది. నాకెప్పుడు ప్రశ్న ఉంది, నువ్వు ఇలా అనుకునేదాన్ని. నాకు ఈ ప్రశ్న అవునైతే ఈ దీపం ఇటువైపు కదలాలి, మంట ఇటువైపు కదలాలి, దీపం యొక్క జ్యోతి కాదు అంటే అటువైపు కదలాలి. అట్లా నేను అట్లా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని జవాబుల కోసం మొదటి నుండి. ఎందుకంటే నా మూలాలు భగవంతుడితోనూ విలువలతోనూ దీవెనలతోనూ నాకు నేను అలానే ఉండేదాన్ని. ఆ విలువలు అలానే ఉంచుకోవడానికి ఎంతో చదివేదాన్ని. ఎన్నో గురువుల పుస్తకాలు రాసి చదివేదాన్ని. నా స్కూల్ రోజుల్లో కూడా నేను రాసే వ్యాసాలన్నీ వాటి మీద ఉండేవి, ఆధ్యాత్మికత మీద, విలువల మీద ఉండేవి. నేను అలా పెరిగేటప్పుడు నేను ఒక సెంటర్కి మా అమ్మని తీసుకెళ్ళాను. నేను కూడా మా అమ్మతో పాటు క్లాసులో కూర్చొని ఉన్నాను. కళ్ళు తెరవగానే అక్కడ ఎవరూ కనిపించలేదు. నేను ఎక్కడున్నాను, ఏమైంది అనుకున్నాను. అప్పుడే నాకు
శ్రీకృష్ణుడి ప్రత్యక్షత జరిగింది. శ్రీకృష్ణుడు నా చేయి పట్టుకొని నేను కృష్ణుడి వంక చూస్తూ చాలా ఆకర్షితమయ్యాను. క్లాస్ 6ంటికి మొదలైంది. నేను కళ్ళు తెచ్చేసరికి 11 అయింది. సోదరులందరూ అడుగుతూ మొదలెట్టారు. సిస్టర్స్ అందరూ ఏమైంది, బాబా పిలిచారా అని అడుగుతున్నారు. So it's like the first is like, going beyond and the intoxication and అలా అతీతంగా very simply what we call it visions. ఆ సంతోషంలో I think many of you might have visions also. ఆ నశాలో ఉండిపోయాను. మీకు కూడా మొదట్లో ఎన్నో ప్రత్యక్షతలు జరిగాయి అనుకుంటున్నాను. తర్వాత నాకు జ్ఞానం లభించింది. అది కోర్సు లాగా కాదు, జ్ఞానం అంతా ఒకేసారి చెప్పేశారు. ఆ తర్వాత 3 లోకాల గురించి కూడా చెప్పారు. అదంతా ఒక ప్రదేశమే. అంటే స్థూలం, సూక్ష్మం, మూలం అంతా ఒకే ప్రదేశం. ముందు ఒక 5 తత్వాలు ఉన్నాయి. 5 తత్వాలు తెలుసు కదా మీకు. ఎవరు సహాయం చేస్తారు? భూమి, నీరు, నిప్పు, ఆకాశం, స్పేస్ and air. ఎయిర్, గాలి. భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి. Because body has all these 5 elements. ఎందుకంటే శరీరంలో ఈ 5 తత్వాలు ఉన్నాయి. నేను మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ తీసుకుంటాను. ఏ ఎలిమెంట్ ఏ పాత్ర ఉందని, ఏ తత్వానికి ఏ పాత్ర ఉందని. ఈ 5 తత్వాలు ఈ స్థూలమైన ప్రపంచంలోనే ఉన్నాయి. ప్రతి తత్వం ఉండాల్సిందే, లేకపోతే శరీరం, మొక్కలు, ఈ ప్రకృతి ఉండలేదు. ఈ పంచతత్వాల ద్వారా ఉంటాయి. ఈ 5 తత్వాల ద్వారా ఈ శరీరం కానీ ప్రకృతి కానీ అభివృద్ధి చెందుతుంది. మరి ఈ నిప్పు లేకుండా, సూర్యకాంతి లేకుండా శరీరం కూడా మనుగడ సాగించలేదు. అలానే కొన్ని కూరగాయలు కూడా కొన్నిటికి చల్లదనం కావాలి, కొన్నిటికి వేడి కావాలి. తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. And as soon as that above, ఈ 5 తత్వాల తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ ఆకాశం దాటిపోయిన తర్వాత, of course, first we know that there is incorporeal world. So it's తెలుసు నిరాకార ప్రపంచం ఉందని. అది అనంతమైన ప్రదేశం, స్పేస్. Even before you enter, it's like very, very. First, there is very, very. ఈ నిరాకార ప్రపంచంలోకి వెళ్ళే ముందు దానికి ముందు ఒక ప్రకాశం ఉంటుంది. చాలా చాలా స్వచ్ఛమైన ప్రకాశమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం దాటిన తర్వాత మూల ప్రపంచం ఉంది, నిరాకార ప్రపంచం. అక్కడ ఎలా అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా అయితే బంగారు వర్ణంలో ఉంటుందో, very beautiful golden light begins, and that space is incorporeal world. చాలా yes, I have బంగారు వర్ణంలో ఉన్న రంగులు ఉంది నిరాకార ప్రపంచం. నేను ఆ 3 లోకాలు చూశాను. అవును,
మొదట్లో నేను అతీతంగా అవుతూ ఈ యొక్క ప్రకాశమైన ప్రపంచంలోకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుండి కనపడేది ఆ నిరాకార ప్రపంచం. అందులోకి అయితే వెళ్ళలేం, కానీ అది ప్రత్యక్షత జరిగింది. అలా 3 రకాల స్టేజెస్ అనుభవం అయ్యాయి. ఒకటేమో ముందు కొన్ని చూశాను, మనం చూసినప్పుడు మనకి ఇష్టమైతే మనకు నచ్చుతుంది. రెండవది బాబా చెప్పటం మొదలు పెడతారు, మీరు అవ్యక్త బాప్ దాదాను, బ్రహ్మ బాబాను. Brahma Baba was here. We didn't call Brahma up there as Baba. ఇక్కడ So it was ఉన్న దాదా లైక్ బ్రహ్మ బాబా అనేవాళ్ళు సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మ బాబా రూపాన్ని బ్రహ్మ అనేవాళ్ళు, బాబా అనేవాళ్ళు కాదు. అలా రకరకాల దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. and then when so it's like తర్వాత I don't know how to explain. There was ఎలా చెప్పాలో తెలియట్లేదు, how do I listen when there are no words actually. దానికి పదాలు కూడా లేవు చెప్పటానికి. సూక్ష్మవతనం, నిరాకార ప్రపంచం అనుభవాల గురించి ఒకసారి ఈ పంచతత్వాలకు అతీతమైన తర్వాత ఇంక శబ్దమేమీ ఉండదు, అందుకే అది నిశ్శబ్ద ప్రపంచము అంటారు వాటిని. మరి నేను ఎలా నిశ్శబ్దంలో, సైలెన్స్ లో అర్థం చేసుకోవాలి? మనసు చెప్పినట్టు మామూలుగా అయితే మాట వినపడుతుంది, మనసు ద్వారా అర్థం చేసుకుంటాం, చెవుల ద్వారా వినపడుతుంది. ఇక్కడైతే వినపడటానికి ఏమీ లేదు కదా. అది ఎలా అంటే డైరెక్ట్ గా కంప్యూటర్ లో టైప్ చేసినట్టు మనసు బుద్ధిలో టైప్ చేయటం అన్నమాట, చెవులు లేకుండా. మరి అలా అలా శబ్దం లేకుండా మనసులోకి ఆ సూక్ష్మవతనం యొక్క సంబంధం కలిసేది. బాబా చెప్పినట్టు మరి సూక్ష్మవతనంలో పనిచేసే ముఖ్యమైన శక్తి పవిత్రమైన ఆలోచనలు. ఆ దాని ద్వారానే మన సంభాషణ జరుగుతుంది. ఎవరైనా 2 కనెక్షన్లు జూమ్ లో ఉంటే ఒక కనెక్షన్ డ్రాప్ చేయండి, ఫుల్ అయిపోయింది. Understood much, but after little while, when I first time went to Madhuban, మధువనానికి వెళ్ళినప్పుడు then Baba came to know మొదట్లో that I'm having these experiences. బాబాకు తెలిసింది నాకు ఈ అనుభవాలు అవుతూ ఉన్నాయని. So in those days, ఆ రోజుల్లో anyone who would is a candidate or they feel ఎవరైనా trance, ధ్యానంలోకి వెళ్తున్నారు అనుకుంటే బాబా వాళ్ళని పిలిచేవాళ్ళు. so Baba called me and said, బాబా "Come to me నన్ను Amrit పిలిచి Vela every morning." చెప్పారు, అమృత వేళ ప్రతిరోజు నా దగ్గరకు రమ్మని So I చెప్పారు. would go at 4 o'clock. నేను 4ంటికి వెళ్ళేదాన్ని On one పొద్దున్నే. side, like Baba's pillow, on other side, ఒకవైపేమో I will sit in బాబా Baba's room. On బాబా ఆ, ఆ, give the దిండు ఉండేది, రెండో వైపేమో నేను కూర్చునేదాన్ని బాబా and బెడ్ when Baba gives the కింద. decision, బాబా దృష్టి ఇచ్చేవాళ్ళు. two trans messengers, one బాబా sitting దృష్టి beside Baba, ఇచ్చేటప్పుడు always with Baba. ఇద్దరు He'll be sitting on that cushion. ట్రాన్స్ మెసెంజర్స్ ఉండేవాళ్ళు, ధ్యానంలో ఉండేవాళ్ళు. సంత్రీదాది ఎప్పుడు బాబాతో ఉండేవాళ్ళు ఆ రూమ్ లో. Generally she's there, didn't know why. మరి ఎప్పుడు సంత్రీదాది ఉండేది, ఎందుకు ఉండేదో తెలియదు So Baba అప్పట్లో. said, బాబా చెప్పారు, Baba gave drishti, so as soon as Baba gave drishti, I బాబా was దృష్టి ఇచ్చారు. బాబా దృష్టి ఇవ్వగానే నేను పూర్తిగా and then Baba said, తెలియకుండా అయిపోయింది నాకు. when you see Brahma there, మరి బ్రహ్మను అక్కడ చూసినప్పుడు you come and tell me what is the difference between వచ్చి చెప్పు, see me here and నాకు ఇక్కడ నేనున్న దానికి సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మకు తేడా ఏంటో, వ్యత్యాసం ఏంటో చెప్పు అన్నారు బాబా. నాకు కొత్త, నేను చిన్నదాన్ని, నా మొట్టమొదటిసారి, నాకు ఎక్కువ ఏం తెలీదు. కొంచెం సేపటి తర్వాత నా కళ్ళు తెరిచాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత బాబా నవ్వారు.
బాబా చెప్పారు, అమ్మాయి "Kya dekha? What did you see?" ఏం చూసావు? Because Baba used to be very sweet, right? బాబా చాలా మధురంగా అడిగేవాళ్ళు కదా. And I said, Baba, yeah, there was difference. బాబా కొంచెం వ్యత్యాసం ఉంది And difference అని was చెప్పాను. the light. ఆ వ్యత్యాసం ఏంటంటే ప్రకాశం ఒక తేడా ఉంది ఇక్కడికి So అక్కడికి. lot of ప్రకాశత అక్కడ చాలా ప్రకాశంగా ఉంది. బ్రహ్మ subtle రూపంలో సూక్ష్మతనంలో చాలా ప్రకాశంతో ఉన్నారు ఆ బ్రహ్మ అని చెప్పాను. So there was really quite difference, and I told Baba. చాలా అలా వ్యత్యాసం ఉంది కాబట్టి నేను బాబాకి చెప్పాను చాలా ఎక్కువ ఉందని. So now the third, so first you get visions, some మొదట to there, మనకు ప్రత్యక్షత అవుతుంది, some they అక్కడ go వరకు and see ఉంటారు. things రెండవది around. వాళ్ళు వెళ్తారు, Yeah, చూస్తారు, oh, ఏం but చూశారో అది చెప్తారు. then అది రెండవది. Baba gives you the message. మరి బాబా దాని ద్వారా సమాచారాన్ని ఇస్తారు. Later on, I came to know తర్వాత నాకు తెలిసింది ఏంటంటే when I was leaving, then వెళ్ళేటప్పుడు మన్మోహిని దీది sister in Delhi, మాకు ఢిల్లీలో ఇన్ఛార్జ్ సిస్టర్ అన్నమాట. go in trance. తను చెప్పారు, జనరల్ గా Where we reach, what we do there. ఎవరైనా ధ్యానంలోకి ట్రాన్స్ లోకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళారు, ఏం చేశారు చూడమని చెప్పి పంపించేవాళ్ళు She reached there. సంత్రి దాదిని. Also saw her సో and సంత్రి దాది చెప్పుంటారు, తను సూక్ష్మతనానికి చేరారు, నేను కూడా చూశాను అని. messenger. మరి అది కన్ఫర్మేషన్ మనం ట్రాన్స్ మెసెంజర్ గా అయినట్టు. It's like that, they go అలాంటి స్థితి మరి గుల్జార్ దాదికి ఉన్న స్థితి. and she will bring back message. ఆ స్థితిలో దాదా ప్రశ్నలు అడిగితే, బాబా ప్రశ్నలు అడిగితే దాది వెళ్ళి సమాధానం తీసుకొని వచ్చేవాళ్ళు. The message. అదేమో ఒకటేమో Not చూడటం, messenger and కానీ bringing message. మెసేజ్ తీసుకెళ్ళి దాని ఒక ఆన్సర్ తేవటం కాదు. ఫస్ట్ది A complete నేను stage of trance was. అక్కడే పూర్తిగా సంపూర్ణంగా అవ్వటం అంటే ఆ స్థితి గుల్జార్ దాది లాంటి స్థితి. Divine vision, right? Divya drishti. ఒక్కోసారి దివ్య దృష్టి అంటాం కదా, Call it Divya drishti. ఆ సమయంలో మేము దివ్య దృష్టి అనేవాళ్ళం. But one thing which Baba, actually three things Baba told me. మూడు First, విషయాలు బాబా నాకు చెప్పారు. మొట్టమొదటిది, really Baba says in Murli, no desire. మురళిలో బాబా చెప్పినట్టు ఎలాంటి కోరిక ఉండకూడదు ఈ దివ్య దృష్టి కోసం. Because when you are doing with desires, maybe ఎందుకంటే your mind could create కోరికలతో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మన మనసే మన కోసం సృష్టించవచ్చు. ఆ రోజుల్లో used to come, but కొన్ని we couldn't. సమాచారాలు సంబంధం లేకుండా వచ్చేవి. But second thing is, రెండవది, how do we మనం ఎలా the soul's connection here and there. ఆత్మ యొక్క సంబంధాన్ని ఇక్కడ అక్కడ ఎలా కల్పించుతాము అంటాం కదా. అంటే నేను వెళ్ళాను అంటే మనం వెళ్ళినట్టు కాదు కదా. ఆత్మ శరీరం వదిలేస్తే శరీరం పడిపోతుంది కదా. కానీ అంతర్ముఖంగా బుద్ధిని బాబా అక్కడ కలుపుతారు, కానీ ఆత్మ ఇక్కడ శరీరంతో కలిసి ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయం. మీరు అక్కడ ఉంటారు, ఇక్కడ శరీరంలోనూ ఉంటారు. ఇది చాలా సూక్ష్మమైన సంబంధం చూసుకుంటే. బాబా అందుకే చెప్పారు, ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన విషయాల కోసం ఇలా ధ్యానంలోకి వెళ్ళొద్దు. మీకు తెలుసు, మరి బాబా దగ్గరకు వెళ్తారు,
మరి కొంతమంది వచ్చి ఉంటారు, "మొయిన్ ఇది అడగండి బాబాని, ఇది అడగండి" అని అడుగుతూ ఉంటారు. బాబా అన్నారు, ఇలా ఇప్పుడు చేయొద్దు, ఇది భగవంతుడి బహుమతి, గిఫ్ట్, ఇది సేవ కోసమే ఉపయోగించాలి. అది కూడా నీ డైరెక్షన్స్ ప్రకారమే, మార్గదర్శకాల మాత్రమే ఉపయోగించాలి అనేవాళ్ళు. అంటే బ్రహ్మ బాబా అడిగినప్పుడు, తర్వాత దాదీలు అడిగినప్పుడు మాత్రమే అలా చేసేవాళ్ళం. So this way, ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా start communicating very clearly నేను and paid lot of సమాచారాన్ని కరెక్ట్ గా తెలుసుకోగలిగాను. message to be understood accurately. బాబా యొక్క మెసేజ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే Baba said that you should బాబా చెప్పారు, keep your intellect very pure, బుద్ధి very. చాలా స్వచ్ఛంగా, చాలా దివ్యంగా ఉంచుకోవాలి. And since then, I have so much ఆ attention. తర్వాత నేను బుద్ధి మీద చాలా అటెన్షన్ ఉంచేదాన్ని. People say what, ఎవరన్నా ఏదైనా చెప్పినా, you know, I had to ఒక్కోసారి నేను ఎన్నో పుస్తకాలు కూడా చదవాలి. అవి చదివేట యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎన్నో పుస్తకాలు చదివేదాన్ని. 4 ఏళ్ళు I did journalism, history, నేను జర్నలిజం చేశాను. సో ఎంతో outside world. బయట ప్రపంచం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది, సమాచారాన్ని. కానీ నేను అర్థం చేసుకున్నది, నేను Based just on the knowledge. నా పరిశీలన శక్తి ఇదంతా బాబా ఇచ్చిన జ్ఞానం పైనే ఆధారపడి Anything is quite a చేసేదాన్ని. వేరే ప్రభావాలు ఏమీ నా మీద ఉండేవి కాదు. మరి అటెన్షన్ ఉంచటం ఇప్పటి వరకు ఉపయోగకరమే కానీ ప్రపంచక విషయాలు వినటము, ప్రపంచక విషయాల్లో పడిపోవటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. because we have to play our part. మన పాత్రను మనం ఈ శరీరంలో సరిగ్గా ఎలాంటి పాత్ర కావాలో అలాంటి పాత్రను పోషించాలి. Intellect, certain కానీ బుద్ధిని మాత్రం అలా సూక్ష్మంగా, దివ్యంగా ఎలా ఉంచుకోగలం, అలా ఉంచుకోగలిగితేనే నేను బాబాతో సరిగ్గా కనెక్షన్ పెట్టుకొని బాబాతో మాట్లాడగలుగుతాను కదా. మొదట్లో అయితే బాబా మమ్మల్ని గార్డెన్లోకి తీసుకెళ్లేవాళ్ళు, ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపేవాళ్ళు, మరి తాగటానికి తీర్థం ఇచ్చేవాళ్ళు. అలా మరి ఎలా అంటి రుచి ఉంది అని అడిగేవాళ్ళు చాలా మంది. అది కొంచెం మామిడికాయ రసం లాగా ఉండేది, కానీ అదే కాదు. సూక్ష్మతనంలో అలా బాబా అమృతం ఇచ్చినప్పుడు మనం ఆ అమృతాన్ని ఇక్కడ తీసుకురాలేం కదా, కెమెరాతో కూడా ఫోటో తీయలేము. ఆ సూక్ష్మతనంలో బాబా అలాంటి ప్రదేశాన్ని, సూక్ష్మతనాన్ని ఎందుకు తయారు చేశారంటే, శివబాబా ఒకసారి చెప్పారు, ఇక్కడ బ్రహ్మబాబా ఉన్నారు కదా, శివబాబా కనుక నిరాకార ప్రపంచం నుండి వచ్చి నన్ను సూక్ష్మతనంలోనే ఆ బ్రహ్మ ద్వారా అని మాత్రమే కలవగలరు. ఇది ఏ బ్రహ్మ అని అడగొచ్చు, అది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ బాబా మొదట్లో చెప్పింది ఏంటంటే, 3 కర్తవ్యాలు బాబాకు ఉన్నాయి. శివబాబాకు సృష్టి, స్థితి అంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేయటం, మరి లయ అంటే ఈ పాత ప్రపంచాన్ని వినాశనం, మరి స్థితి అంటే పాలన, కొత్త ప్రపంచాన్ని పాలించటం. నాకు ఈ 3 కర్తవ్యాలు ఉన్నాయి. 3టికి 3 పేర్లు ఇచ్చేవాళ్ళు. 3 ఏజెంట్స్ ఉన్నారు అనేవాళ్ళు బాబా. సూక్ష్మవతనం నా ఆఫీస్ అనేవాళ్ళు. నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడ పని చేయాలి, జాబ్ చేయాలి. మరి అలా మొదట్లో నేను బ్రహ్మను చూశాను, విష్ణువుని చూశాను, శంకరుణ్ణి చూశాను సూక్ష్మవతనంలో. తర్వాత ఈ బ్రహ్మ పరిపూర్ణంగా అయ్యారు. ఇంకా ఏ బ్రహ్మ తర్వాత లేరు. సో ఈ బ్రహ్మ పరిపక్వత చెందిన తర్వాత నారాయణుడిగా అవుతారు. దాని తర్వాత మన
తపస్సు ద్వారా వినాశనం జరుగుతుంది. మన తపస్సు వలన వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత నేను ఇంక మళ్ళీ చూడలేదు ఈ ముగ్గురి పాత్రలు. ఆ తర్వాత సూక్ష్మ దేవతలని పిలిచేవాళ్ళం బ్రహ్మ, విష్ణు, శంకరులను. ఎందుకంటే దేవతలు, దివ్యత్వంతో ఉన్న దేవతలు లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు. కానీ సూక్ష్మ దేవతలైన బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మతనంలో కొద్ది కాలం మాత్రమే ఉంటారు. బాబా చెప్పారు, మరి ఎందుకు వాళ్ళు అక్కడ ఉండాలి సూక్ష్మతనంలో త్రిమూర్తులు అంటే? బ్రహ్మ చెప్పేవాళ్ళు లక్షణాలు ఇవ్వటానికి నేను విష్ణువుని చూపించాలి కదా ఈ బ్రహ్మకు కూడా. ఎందుకంటే బ్రహ్మకు కూడా విష్ణువు యొక్క దివ్య దృష్టి ద్వారా చూశారు. విష్ణువు చెప్పారు, తతత్వం నువ్వు నాలాగే అవుతావు అని. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అవరు అంటే, ఎందుకంటే ఏ కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యం అప్పుడే ముగిసిపోయింది, అందుకనే ఇప్పుడు విష్ణుమూర్తి సాక్షాత్కారం ఇంకా జరగదు అని చెప్పారు. మరి ఇలా బ్రహ్మబాబా వ్యక్తం అయిన తర్వాత నేను బ్రహ్మ ద్వారా శివబాబాతో ఇప్పుడు నేను మాట్లాడగలుగుతాను. ఇంకొక బ్రహ్మ అవసరం లేదు. వందల ప్రశ్నలు రావచ్చు, వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఇవన్నీ అని. కానీ నేను చూసేదాన్ని, భోగ్ తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు గనక ఎలా అయితే పూర్వజ ఆత్మలను బాబా బ్రహ్మ భోజనం కోసం ఆహ్వానిస్తున్నారో, ఆ సమయంలో బాబా కూడా వాళ్ళ తినిపించేవాళ్ళు. ఒక నానుడి కూడా ఉంది, దేవతలు బ్రహ్మ భోజనం కోసం ఎదురు చూస్తుంటారు అని. అదంతా పూర్తిగా వేరైన విషయం. ఆ సమయంలో మొదట్లో నేను చెప్పినట్టుగా నాకు అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఆ తర్వాత నేను చూడలేదు. మళ్ళీ మొదట్లోనే చూసేదాన్ని. మొదట్లో బాబా మా అమ్మ ఇద్దరిని చూసేదాన్ని నేను అక్కడ సూక్ష్మతనంలో. ఆ తర్వాత మా అమ్మని కూడా చూడలేదు మళ్ళీ సూక్ష్మతనంలో. అంటే బాబా మా అమ్మను కావలసినప్పుడు ప్రత్యక్షం చేస్తారు, కానీ మా అమ్మ బాబా ఎప్పుడు కలిసి ఉన్నారని కాదు. ఇది సమయానుకూలంగా మారుతూ ఉంటుంది సమయం. మరి నేను భోగ్ తీసుకెళ్ళి భోగును ఆఫర్ చేసేటప్పుడు ఒక విషయం నాకు అనిపించింది ఏంటంటే, ఆలోచనలు ఏమీ లేకుండా ఉండటం చాలా సహాయపడుతుంది. యోగంలో కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలన్నా శివబాబా గురించి కానీ, నేను స్మృతి చేయాలని కానీ, నేను ఆత్మని కానీ ఆలోచనలు ఉంటాయి. కానీ భోగ్ ఆపించేటప్పుడు మనస్సు, బుద్ధిలో ఏ ఆలోచనలు ఉండవు, కంప్లీట్ గా సైలెన్స్ గా ఉండిపోతాయి. ఆ తర్వాత అనిపిస్తుంది మన బుద్ధి ఆకర్షితం అవుతుందని తెలుస్తుంది. బాబా అంటారు కదా బుద్ధి యోగం అని. ఈ లౌకిక ప్రపంచంలో కూడా చూస్తే మనం తాజ్మహల్ ఎంతమంది చూసారో నాకు తెలియదు, లేకపోతే ఒక సుందరమైన సముద్రం కానీ మీరు చూసుంటే, మీ మనసు ఆలోచన వస్తే మీ బుద్ధి ముందు అది ప్రత్యక్షం జరుగుతుంది కదా, మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ బాబా నన్ను ఆకర్షించినప్పుడు, నేను గురువారం నేను భోగును బాబాకు తీసుకెళ్ళినప్పుడు ప్రతిసారి బాబా పిలుస్తారని కాదు, కానీ అన్నిసార్లు జరగదు. కానీ బ్రహ్మ బాబా సమయంలో ఆ పద్ధతి ఉండేది. ఎవరైతే భోగును అమృత వేళలో ఆఫర్ చేసినప్పుడు, అప్పుడు 3-4 అమృత వేళ, ఆ టైంలో అప్పుడు నేను భోగును బాబాకు తీసుకెళ్ళాలనుకోండి, ఆ రోజు నా డ్యూటీ, నన్ను పిలిచి వాళ్ళు చెప్పేవాళ్ళు, సంత్రిదాది
కానీ నన్ను కానీ బాబా చెప్పేవాళ్ళు ఈరోజు బాబాకు భోగ్ ఆఫర్ చేయాలి, బాబాకు చెప్పండి ముందు 7ంటికి నేను భోగ్ తీసుకొని వస్తాను అని బాబాకు చెప్పండి అని చెప్పేవాళ్ళు. నేను బాబా దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని, బాబా నేను ఈరోజు భోగ్ తీసుకొస్తున్నాను. ఆ తర్వాత భోగ్ను బాబాకు ఆఫర్ చేసేదాన్ని. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకటేమో బుద్ధి జాగ్రత్తగా ఉండాలి, రెండవది బాబా అనేవాళ్ళు ఎప్పుడు తప్పిపోవద్దు అని చెప్పేవాళ్ళు. తప్పిపోవటము అంటే మొదట్లో మేము ఎంతో చేసేవాళ్ళం. ఆ సమయంలో శరీరం ఒక ఏంజిల్ లాగా ఉండేది, అంటే నాట్యం చేస్తున్నట్టు ఉండేది. నాట్యం అప్పుడు ఈ రాస్ అనేది చాలా చాలా పాపులర్ అప్పట్లో. భోగ్ని 12ంటికి బాబాకు తీసుకెళ్లేవాళ్ళం, ఎందుకంటే మాతలే సెంటర్కి వచ్చేవాళ్ళు, మాతలకు ఆ భావనతో చేసేవాళ్ళు. నేను 12ంటికి రకరకాల ప్రదేశాలు, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళేదాన్ని, ఎందుకంటే వాళ్ళందరూ నన్ను పిలిచేవాళ్ళు భోగ్ ఆఫర్ చేయటానికి. వెళ్ళి అక్కడ రాస్ చేసేవాళ్ళం, నృత్యం చేసేవాళ్ళం, ఎందుకంటే అందరూ అనుభవం చేయాలనుకునేవాళ్ళు ఆతీంద్రియ సుఖాన్ని, గోపికల అనుభవాలని. తర్వాత బాబా అన్నారు, మీరందరికీ ఆడటం చాలా ఇష్టం కదా అన్నారు. మధువనంలో కూడా బాబా చెప్పేవాళ్ళు, తొందరగా వెళ్ళండి, తొందరగా రండి అనేవాళ్ళు. గో సూన్ కమ్ సూన్ అంటే తొందరగా వెళ్ళి వెనక్కి వచ్చేయండి, వేరే 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 కార్యాల్లో మునిగిపోవద్దు, వేరే కార్యాల్లో పడిపోవద్దు అనేవాళ్ళు. అలా నేను రకరకాల ప్రదేశాలకు వెళ్ళేదాన్ని, ఈ రాస్ నృత్యం చేసేవాళ్ళం, ఎందుకంటే అందరూ అదే విధమైన నషాలో మునిగిపోయేవాళ్ళు ఆ నృత్యం చేసేటప్పుడు. బాబా చెప్పారు, కొంత సమయం తర్వాత బాబా చెప్పారు, ఎక్కువ నృత్యంలోకి వెళ్ళొద్దు అన్నట్టు చెప్పారు, ఎందుకంటే శరీరం ఆ సమయంలో శరీరంలో ఉండనట్టుగా ఉంటుంది ఆత్మ. అంటే పరిసరాల్లో ఉన్న వేరే ఆత్మల ప్రభావం కూడా పడచ్చు. అప్పుడు ఆత్మ ఉండి లేనట్టు, అంటే మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, మరి ఆ కోరిక వల్ల ఏదో ఒక ఆత్మ ప్రభావం మీద పడుతూ ఉండొచ్చు. సిస్టర్స్ అయితే వెళ్ళి వెనక్కి వస్తారు, ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళు డిఫరెంట్, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా బాబా దగ్గర ఉన్నప్పుడు ఆకాశం అనండి, పైన అనండి, వేరే వేరే ఆత్మలన్నీ ఉండొచ్చు కదా అక్కడ ఆ ఏరియాలో. సో బాబా చెప్పేవాళ్ళు, అంటే నా ఈ శరీరంతోనూ కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే ఏ వేరే ఆత్మలు ఎవరైనా వాడటం లోపల ప్రవేశించవచ్చు కదా, అది సరైన పరిస్థితి కాదు, మంచి స్థితి కాదు. అలాంటిది ఇంకేదైనా ఆత్మ ప్రవేశిస్తే, అందుకని బాబా అనేవాళ్ళు, నువ్వు అడిగినప్పుడే, బాబా చెప్పినప్పుడు మాత్రమే ధ్యానంలోకి వెళ్ళు అని బాబా చెప్పేవాళ్ళు. అది మాకు what it is like తెలుసు అది ఎలా ఉంటుందో. I don't know how many years ago there was ఇది ఎన్నేళ్ల క్రితం నాకు గుర్తులేదు, కానీ ఒక డైరెక్షన్ ఉంది. ఎన్నో జరుగుతూ ఉండేవి అప్పుడు. వేరే వేరే ఆత్మలు శరీరాన్ని ఉపయోగించి చెప్తా ఉండొచ్చు, నేనే బాబాను, నేనే మా అమ్మాను అని రకరకాలుగా చెప్పటం కూడా అయ్యేది. అందుకనే బాబా చెప్పారు, నేను మారిసిస్లో ఉన్నప్పుడు భోగ్ను ఆఫర్ చేశాను. తర్వాత డైరెక్షన్స్ చూస్తే, నేను ఎప్పుడు డైరెక్షన్స్ అనుసరించడానికి నేను ఎక్కువ నమ్ముతాను.
దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నా కాకపోయినా మొత్తం సంస్థ కోసం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి విధానాలు అనుసరించటం ముఖ్యం. సో నేను గౌరవిస్తాను విధి విధానాలు సంస్థ యొక్క. such a pull, అని ఆ సమయంలో ఎంత ఆకర్షణ ఉందంటే still like with eyes open, కళ్ళు just తెరిచే experience. నేను అనుభవం చేసేదాన్ని. And కళ్ళు then తెరిచున్నా I గానీ told the అప్పుడే నేను we were in ఆహ్, New నేను York, నాకు we were న్యూయార్క్‌లో in క్వీన్స్‌లో ఉన్నప్పుడు so I will offer both. నేను భోగ్ ఆఫర్ చేసేదాన్ని. Let's all అందరికీ చెప్పేదాన్ని. అందరం experience అనుభవం చేద్దాం. offer both to Baba. భోగ్‌ను బాబాకి And ఆఫర్ many చేస్తున్నట్టు others will అనేదాన్ని. also have same experience. మిగతా వాళ్ళకి కూడా నాలానే అనుభవం అయ్యేదప్పుడు. Necessarily full message. మరి మొత్తం మెసేజ్ కాకపోయినా ఎంతో కొంత వాళ్ళకి కూడా టచ్ అయ్యేది. సూక్ష్మవతనం అనుభవంలోకి వెళ్ళేవాళ్ళు. ఈ సమయంలో అయితే అందరూ సూక్ష్మవతనాన్ని అనుభవం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏం కావాలి అంటే Subtle intellect. సూక్ష్మమైన బుద్ధి కావాలి. You can merge yourself అక్కడ మనం Baba's love. బాబా ప్రేమలో మునిగిపోయేట్టుగా అవ్వాలి, Identify this quality now. లీనమవ్వాలి. ఈ లక్షణాన్ని నేను ఇప్పుడు To worship. గుర్తించాను. ఎందుకంటే Merge my ధ్యానంలోకి వెళ్ళే ముందు నేను నన్ను నేను pure ఆ దివ్యత్వంలో, ఆ పవిత్రతలో భాగంగా in Baba. బాబా Baba's love. ప్రేమలో లీనమవుతాను. So when you are merged, then అలా you are లీనమైనప్పుడు completely. So I know that to పూర్తిగా experience that, అనుభవం చేయగలుగుతాము. అలా and అలాంటి there is అనుభవం one habit. You have to have some good habits. One is that never ఉండాలి. మరి ఇంకొక మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా we listen to something. కొన్నిసార్లు మనం దేని గురించైనా వింటాము. ఇక్కడ మాట్లాడతాం, అక్కడ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం ఒకళ్ళ గురించి, ఇంకొకళ్ళ గురించి. లేకపోతే ఇందులోనో, అందులోనో వాళ్ళు నాతో మాట్లాడాలని ఏదైనా పరిస్థితి గురించి To help you, వచ్చి అడిగితే story. నేను అడుగుతాను, నువ్వు నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నావా, లేకపోతే నేను నాకు స్టోరీ చెప్తున్నావా? నీకు స్టోరీలు వినటం ఇష్టం లేదు అనేదాన్ని. ఎందుకంటే నేను ఎవరి కథలో నేను వినటానికి ఇష్టపడను. ఎందుకంటే అది కూడా సూక్ష్మమైన ప్రభావం పడుతుంది. If I have to help someone, నేను ఎవరికన్నా హెల్ప్ చేయాలి అంటే నేను వింటాను, కానీ అలవాటుగా వినను. repeat now you say it, because that's a very India. It's in Yagya everywhere. యజ్ఞంలో Very common thing. ప్రతి చోట ఇది చాలా కామన్ విషయం. But Baba used to tell me, I remember బాబా very beginning. చెప్పేవాళ్ళు మొదటి నుండి, Okay, if I hear your experience, you say this మీ person అనుభవం is like ప్రకారం that, but that's your karma, right? But వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళంటి వాళ్ళు అంటే అది మీ కర్మ, నాకేం ప్రాబ్లం లేదు ఆ వ్యక్తితో. but I hear from you, I take నేను నీ నుండి విన్నాను కాబట్టి interact with that impression. నేను ఆ విన్నదాని ప్రకారంగా నేను అవతల వాళ్ళతో నడుచుకుంటే నేను కొత్త కర్మ విన వాళ్ళ కోసం చేస్తున్నట్టే కదా అనుకునేదాన్ని. చిన్నప్పటి నుండి నేను ఎవరి దగ్గర నుండి అయినా విని ఆ వ్యక్తి గురించి ఎలాంటి అభిప్రాయాన్ని పెంచుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి వేరే అభిప్రాయం మనలో ఏర్పడుతుంది కదా, అది పాపం అవుతుంది ఆ వ్యక్తి పట్ల. ఏదో విన్నదాన్ని బట్టి ఎవరి గురించి ఎలాంటి అభిప్రాయాన్ని పెట్టుకోకూడదు. ఇది జాగ్రత్తగా ఉండాలి. మీ బుద్ధి అలా కల్మషంలోకి రాకుండా, మిక్స్ అవ్వకుండా చాలా సూక్ష్మంగా పరిశీలించే విధంగా ఉండాలి. అంటే మన అలవాట్లు మనం చూసుకొని మార్చుకోవాలి. కొన్ని అలవాట్లు విన్న మాటల మీద మనం ప్రభావం మన మీద ఉండకూడదు.
So why I'm sharing this, that నేను ఇది ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే, కోరికలను పెట్టుకోవద్దు, కానీ స్థితిని అభివృద్ధి చేసుకోండి. బాబా ప్రేమలో మాత్రమే లీనమవ్వగలం. ఇక్కడ మంచి అలవాట్లు ఉంటేనే మనం బాబా ప్రేమలో లీనమవ్వగలం. మంచి ధారణ కూడా ఏర్పరచుకోవాలి. ఎలా అంటే రాయల్ గా ఉండాలి వ్యక్తిగా. ఎక్కడ విన్నా కానీ అందులో ఎక్కువ లోతుకు వెళ్ళకూడదు. ఏదైనా విన్నప్పుడు అది చాలా సూక్ష్మమైన శక్తి. అది అంత స్వచ్ఛమైన శక్తి కాదు. అలా విన్న విషయాలు పెట్టుకోవటం, ఏదైనా కోరికలు మనం అలా ఉంచుకుంటే మనం ఫీల్ అయ్యేది ఏదైనా కానీ, నాకు మెసేజ్ వచ్చినా కానీ మనకు మనమే సంశయంలో పడిపోతాము. అది నా మనస్సులో నుండి వస్తుందా, బాబా నుండి వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనస్సు కూడా ఆలోచనలో పడిపోతుంది. నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు నేను ఆలోచనలో పడిపోతే బాబా మీద ధ్యాస ఉండదు. ఆలోచనలన్నీ సైలెన్స్ లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన తీరు, యాటిట్యూడ్ చాలా ప్రేమపూర్వకంగా అవుతుంది. ఎవరి కోసమైనా కానీ, ఎవరైనా కానీ ఆత్మ కోసం ప్రేమ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అందరి పట్ల. ఈ రోజుల్లో అయితే ఇప్పుడు అందరికి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎంతో మంది శరీరాలు వదులుతున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెద్ద ప్రశ్న, పూర్వజాత్మలు వాళ్ళ శరీరంలో ఉంటే ఇప్పుడు కొన్ని రహస్యాలు అయితే నేనేం చెప్పలేను. బాబా అలా చూపిస్తారు. కొంతమందిని అయితే చిన్నగా చూస్తాం, పెద్ద అయినా కానీ అట్లా ఏజ్ ఏమి ఉండదు. అక్కడ ఓన్లీ ఒక కాంతి రూపంలోనే కనపడతారు. అది నేను ప్రకాశం అని దాదినే చూస్తున్నాను, దాది జానకిని చూస్తున్నాను అనుకోండి, వాళ్ళ వయసు కనపడదు, వాళ్ళ వెలుగు రూపం మాత్రమే కనపడుతుంది. నేను వాళ్ళ కొత్త జన్మలో వాళ్ళని చూసినా కానీ కొత్త జన్మలో వాళ్ళను చిన్న పిల్లలాగా చూడలేము. పూర్తిగా సంపూర్ణమైన సుందరమైన దేవిలానే కనపడతారు, ఆ ఏంజిల్ లానే కనపడతారు. బాబా అలానే చూపిస్తారు. మరి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏమవుతుంది ఆ సమయంలో అంటే, బాబా ఆత్మను ప్రత్యక్షం చేసినప్పుడు శరీరానికి ఏమవుతుందని ఎవరు అడుగుతారు. కానీ బాబా వాళ్ళ బుద్ధిని అక్కడ తీసుకొచ్చిన బుద్ధి ద్వారా ఆత్మను, వాళ్ళ శరీరాన్ని అయితే వదలరు, వాళ్ళ శరీరం ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. మరి అలాంటి సూక్ష్మమైన బుద్ధి చాలా పవిత్రమైన బుద్ధిగా ఉండాలి. మీ మనసు చాలా చాలా స్వచ్ఛంగా ఉండాలి. మీ హార్ట్ చాలా ప్యూర్ గా ఉండాలి. ఇది 3 విషయాలు బాబా చెప్పేవాళ్ళు. ఒకటి, అది ఒక గిఫ్ట్. రెండవది అది మన పాత్ర, బహుమతి పాత్ర. మూడవది అది దీవెన, మన వరం కూడా మనకు. గిఫ్ట్, పార్ట్, బ్లెస్సింగ్. మరి ఆ సూక్ష్మత్వానికి వెళ్లకుండా కూడా మనం అనుభవం చేయొచ్చు సూక్ష్మత్వాన్ని. నాకు తెలుసు మీరు చేస్తున్నారని, మీకు తెలియదేమో. ఆ సూక్ష్మతను మీరు అనుభవం చేయొచ్చు సూక్ష్మత్వానికి వెళ్లకుండానే. ఎందుకంటే ప్రతి ఆత్మ మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ మనకు శరీరం కాంతి ఉంది, ఔరా ఉంది, బాడీ ఆఫ్ లైట్. మరి ఆ
శరీరాభిమానం నుండి then emerges అద్- your form of వేరవ్వగానే ఈ పంచతత్వాల నుండి వేరవ్వగానే మీరు మీ యొక్క what you are attempting actually is not to go there, బాడీ ఆఫ్ లైట్ but be there. అనుభవం చేయగలుగుతారు. మీరు అంటే ఏం అనుభవం చేయాలనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళటం కాదు, బాబాతో ఉండాలి అనేది అనుభవం చేయాలనుకుంటున్నారు. అంటే బాబా మేల్కొలుపుతారు, మనం అందరికి కూడా అనుభవాన్ని చేయొచ్చు. So we don't see any age there. అక్కడ ఎలాంటి వయసు కనపడదు ఎవరికి. Baba invokes for the bhog. ఆత్మను భోగ్గు తినిపించడం కోసం బాబా Even when we offer bhog for the బాబా souls, అక్కడికి any తీసుకొచ్చి soul, Baba invokes them there and బాబా మేల్ ప్రత్యక్షం చేసినప్పుడు బాబా వాళ్లకు తినిపిస్తారు. నేను చూసింది ఏంటంటే వాళ్ళ కొత్త రూపం కాదు, పాత రూపమే. పాత రూపంతోనే చూస్తాం, అలాంటి పోలికలే అన్నీ ఉంటాయి. now with the time the part of subtle regions and all that is, ఇప్పుడు సూక్ష్మవతనంలో it's reducing more and more పాత్ర ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంది. as we are becoming angels. ఎందుకంటే మనం ఏంజల్ గా అయ్యే We will go కొద్దీ మనం తయారై వెళ్తాము via subtle regions to incorporeal world. సూక్ష్మతనం నుండి Subtle నిరాకార ప్రపంచంలోకి వెళ్ళటానికి తయారవుతున్నాం. for very quickly you will experience the stage of perfection and then you go to incorporeal world. Because in the సూక్ష్మతనంలో మన సంపూర్ణ స్థితిని అనుభవం చేసి అమ్మటే నిరాకార ప్రపంచంలోకి వెళ్తాం. నిరాకార ప్రపంచంలో మనం అనుభవం చేయలేము, ఎందుకంటే start feeling close to subtle regions. మరి నేను In subtle regions, ఆత్మను అనుకోగానే సూక్ష్మవతనం అనుభవంలో వెళ్తాము. సూక్ష్మవతనంలో 1 నిమిషం, అర నిమిషంలోనే మన ఏంజిల్ రూపాన్ని అనుభవం చేస్తాము. ఆ తర్వాత నిరాకార ప్రపంచంలోకి వెళ్తాము, అక్కడ నుండి అనుభవం ఉండదు ఇంకా. so మరి yes, that's what I could think of and I could అదే నేను ఆలోచించగలిగింది, గుర్తు చేసుకున్నది. కానీ I know that Baba is pulling నాకు out తెలుసు that బాబా మమ్మల్ని అందరినీ ఆకర్షిస్తున్నారు. అందుకే మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది. మరి గురువారంలో మనం నేను కూడా చాలా కృతజ్ఞత గొప్పగా ఫీల్ అవుతాను, ఎందుకంటే బాబాకు భోగును అర్పిస్తున్నాం. ఆ రోజు just remain merged in Baba's love. బాబా ప్రేమలో మునిగిపోయి ఉండండి, లీనమై ఉండండి. మరి బాబా ఇచ్చే అనుభవాలను పొందండి. మరి ఒకటేమో నా అనుభవం, రెండవది బాబా నాకు ఇచ్చే అనుభవం. ఒకటి నా అనుభవం, రెండవది బాబా నాకు ఇచ్చే అనుభవం. పోయిన గురువారం నేను భోగ్ ఆఫర్ చేసినప్పుడు నేను ఆ అనుభవంలో నుండి బయటకు రాలేకపోయాను, ఆ స్థితిలో నుండి. Om Shanti. So now it was a beautiful sharing. So thank you. ఓం శాంతి. అద్భుతంగా పంచుకున్నారు మనతో తన అనుభవాలను. దీది ఇప్పుడు ఎరిక్ బాయ్ని ఆహ్వానిస్తున్నాం కొన్ని ప్రశ్నలు దీదీని అడగటం కోసం. ఎరిక్ బాయ్, స్వాగతం. Om Shanti, dear ఓం Moini Didi. శాంతి మోహిని దీది. Loving greetings, everyone. అందరికీ Now I have ప్రియమైన to corporeal world greetings. to ask questions, I guess.
నేను I'm wondering where I was. Was I really in Zoom land? నేను Subtle ఈ land? స్థూలవతనానికి రావాల్సి వచ్చింది ప్రశ్నలు అడగటానికి. నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాలేదు. నేను సూక్ష్మవతనంలో ఉన్నానా, నిరాకార ప్రపంచంలో ఉన్న స్థూలవతనంలో ఉన్నానా అని. ఇది చాలా నంబర్స్ కనపడుతున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని జూమ్ సరిపోవట్లేదు. బాగా చెప్తున్నారు. సూక్ష్మవతనంలో మనం ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్ళొచ్చు, అక్కడ కావాల్సిన ప్రదేశం ఉందని. జూమ్ కూడా పెరగాలి దాని కెపాసిటీ. Too many in the Zoom. మనం ఎక్కువ మంది ఉన్నాం జూమ్ లో. Of course, yes, many questions. We really appreciate you taking time. మీరు టైం తీసుకొని Many questions. చాలా బాగా చెప్పారు. ఎన్నో ప్రశ్నలు జవాబు చెప్పడం కోసం ఎంత కుదిరితే అంత చెప్పారు. మీరు చెప్పారు ఎన్నో మిస్టరీస్ కొన్ని చెప్పలేను అని చెప్పారు. I see 3 dimensions. నేను 3 డైమెన్షన్స్ చూస్తున్నాను. Fascinated by your experience. To hear more from what you feel, what happens. మీరు చెప్పే దాంట్లో ఏం జరుగుతుంది సూక్ష్మవతనంలో, ఇవన్నీ మీ అనుభవాల గురించి మేము విన్నాము. ఇంకో పాత్ర అర్థం చేసుకోవటం గురించి, ఎన్నో కోణాలు బాబా చెప్పిన దృక్పథాలు సూక్ష్మవతనం గురించి. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అందులో. మూడవది వ్యక్తిగతంగా మనకున్న సంబంధం కానీ కోరిక కానీ సూక్ష్మవతనం గురించి. మరి మన కోరిక లేకపోయినా బాబా చెప్పేది దానివల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి భౌతిక ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండలేము, మనం అందరం అక్కడికి వచ్చి కలవండి అని చెప్తారు బాబా. మీరు ఎంత కావాలంటే టైం కావాలంటే అంత టైం గడపచ్చు అంటారు. అందుకని నేను అనుకున్నాను, నేను సిస్టర్ మోహినిది లాగా అయితే ప్రతి గురువారం ప్రతి సండే బాబాను మనం జూమ్ లో కలుస్తున్నట్టు కలవచ్చు కదా అనుకున్నాను. మరి నేను మిమ్మల్ని న్యూయార్క్ లో వచ్చి కలవాలి అంటే మీ రూమ్ లో ఉండటం డిఫరెంట్, జూమ్ లో ఉండటం డిఫరెంట్. నాకు గోడ మీద కనపడటం బాగానే ఉంది, బాబా టెలివిజన్ లో కనపడటం కూడా బాగానే ఉంది. కానీ నేను సూక్ష్మవతనంలోకి వెళ్తే చాలా బాగుంటుందని నాకు తెలుసు. మరి నేను బాబాను దాదీలను నా కళలో కనపడుతూ ఉంటారు. కానీ ఓ ప్రశ్న ఏంటంటే వ్యత్యాసం ఏంటి కళలోకి సూక్ష్మవతనానికి? కొన్ని ప్రశ్నలేమో మరి కొన్ని దృక్పథాలలో ఒక ప్రశ్న మీకు జవాబు చెప్పారు చాలా వరకు. సూక్ష్మవతనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ శరీర కాంతిని, బాడీ ఆఫ్ లైట్ ని ఎలా అనుభవం చేస్తారు మీరు సూక్ష్మవతనంలో ఉన్నప్పుడు? అంటే కొన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కానీ మీ బాడీ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది? మీ బాడీ ఆఫ్ లైట్ గురించి, మీ శరీర కాంతి గురించి, ఔరా గురించి మీరు సంతోషంగానే ఉంటారా? ఓ ఇది చాలా బాగుంది, ఇది నచ్చింది కాంతి అనుకుంటారా? మరి సూక్ష్మవతనంలో బ్యాడ్జ్ కూడా ఉంటుందా? మీ బట్టలు ఇంతే ఉంటాయా? మీ చీర కూడా అంతే ఉంటుందా? వీటిని గురించి కూడా పట్టించుకుంటారా? అది తెల్ల బట్టలు వేసుకుంటారా సూక్ష్మవతనంలో? ఎలా అనిపిస్తుంది మీకు సూక్ష్మవతనంలో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి? దీని చెప్తున్నారు. మరి శరీర అభిమానం లేకపోతే మీ జుట్టు మీరు చూసుకోరు కదా. మరి ఆ సూక్ష్మవతనంలో శరీర భావం ఉండదు. శరీర భావం నుండి పూర్తిగా అతీతంగా ఉంటాము. ఈ నుదుటి మధ్య నుండి అక్కడ నుండే బాబాతో సంబంధం, బాబాతో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా శరీరం గురించి ఏమీ స్మృతి ఉండదు. స్థూలమైన శరీరం యొక్క అవగాహన ఏమీ ఉండదు. అప్పుడు మనం చూసేటప్పుడు చాలా
సుందరమైన ఏంజలిక్ రూపమే కనపడుతుంది, ఏంజల్ రూపమే. అది నాకు బాగుంటుంది ఏంజల్ లాగా ఉండటానికి. కానీ స్థూల శరీరం మీదకు మనసు ధ్యాస ఉండదు అప్పుడు. ఈ స్థూల శరీరం యొక్క అవగాహన ఏమాత్రం కూడా ఉండదు ఆ సమయంలో, సూక్ష్మతనంలో. మరి మూడో కన్ను నుదుటి మధ్యలో, అక్కడ నుండి ఆకర్షణ మొదలవుతుంది, అక్కడ నుండి కనెక్ట్ అవుతుంది, అక్కడే లిఫ్ట్ ఉన్నట్టు. నేను అప్పుడే సూక్ష్మతనంలోకి వెళ్ళిపోతాను, ఈ అనంతమైన స్పేస్ లోకి. బాబా ముందుకి, బాబా చేతులు చాచి స్వాగతిస్తారు. యాంజలిక్ రూపం, ఈ యాంజల్ రూపం ప్రకాశవంతంగా చాలా సుందరంగా ఉంటుంది. మరి ఎరిక్ బాయ్ అడుగుతున్నారు, మరి ఎప్పుడైనా మీకు సూక్ష్మతనంలో ఎప్పుడైనా మీరు గమనించారా, నేను నిలబడ్డానా, లేకపోతే నేను ఎగురుతున్నానా, లేకపోతే ఎలా ఉన్నాను, ఆ సూక్ష్మ రూపం యొక్క అవగాహన ఎలా ఉంది? మరి ఇది చెప్తున్నారు, సూక్ష్మతంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆలోచనలు రావు. మరి నేను నేను ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదు, ఇలాంటి ఎప్పుడు క్యూరియాసిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆలోచనలు, ప్రశ్నలు ఇలాంటివి ఏమీ అక్కడ రావు. That you can recall today that were very, very I would call it not turning points, but ఉత్సుకత అనేది ఉండదు వీటన్ని తెలుసుకోవాలి అనే ప్రశ్నల మీద సూక్ష్మతనంలో. మరి అయితే ఎరిక్ బాయ్ అడుగుతున్నారు, సూక్ష్మతనంలో ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా మీరు? ఇదే అలా అనిపించిందా? ఎన్నో అనుభవాల్లో ఈ అనుభవం చాలా గొప్పది అన్నట్టు అనిపించిందా? ఇది చెప్తున్నారు, ఇప్పుడైతే నాకు గుర్తులేదు, కానీ అనుభవాలు అయితే నాకు గుర్తుంటాయి. పోయిన గురువారం కూడా నాకు తెలియకుండా నేను ఇదే నా కర్మాత స్థితి, ఇదే నా ఏంజలిక్ స్థితి అనిపించింది. నేను సిస్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళ, ఇక్కడ సిస్టర్స్ చెప్తున్నాను, బాబాకు నేను శరీరం వదిలేటప్పుడు ఈ స్థితిలోనే నేను వెళ్ళాలి బాబా అనుకున్నాను. అంత అద్భుతమైన అనుభవం, ఫీలింగ్ అనిపించింది. అది శక్తివంతమైనది అనను, అది చాలా రియల్ గా ఉంది, సత్యంగా ఉంది, అక్కడ నిజంగా కనపడింది మాకు. జనరల్ గా స్థితి చాలా ఎక్కువ హైగా ఉంటుంది, చాలా టాప్ లో ఉంటుంది, ఒక్కోసారి మధ్య రకంగా ఉంటుంది. కానీ పోయిన వారం స్థితి మాత్రం ఎంతో లోతుగా ఉంది. అలాంటి స్థితి మరి ఆ స్థితి నుండి మామూలు స్థితికి రావటానికి చాలా టైం పట్టింది. బాబాకి చెప్పాను, బాబా నేను రెడీగా ఉన్నాను ఈ శరీరాన్ని వదలటానికి, కానీ ఆ స్థితిలోనే వెళ్ళాలి అనుకున్నాను. బాబా నువ్వు నాకు అనుభవాన్ని ఇచ్చావు బాబా పోయినసారి, అది మీరిచ్చారా అనుభవం ఇది, లేక నా స్థితి ద్వారా వచ్చే అనుభవమా అనుకున్నాను. అక్కడ మనం మ్యాచ్ చేసుకోవాలి, ఆ స్థితిని అలా ఉంచుకోవడానికి రెడీ అవ్వాలి. అప్పుడే కదా బాబా నుండి ఇంకొంచెం బోనస్ లభిస్తుంది. అది చాలా చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. నాకు ఇంకా ఆ అనుభవం ఇంకా నాలోనే ఉంది, అది ఆత్మలోనే ఉండి ఉంటుంది, ఇంకా అనిపిస్తూనే ఉంది ఆ అనుభవం. కర్మాతీత స్థితి మీ యొక్క అనుభవాన్ని బట్టి, సూక్ష్మతనం మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్యాలరీ దృశ్యము లేకపోతే మొత్తం దృశ్యంలో మీరు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వెళ్ళి వస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో వెళ్తూ ఉంటారు. మరి మీరు ఎంతవరకు మీ అనుభవం మీ మనసు చెప్పినట్టుగా మీ ఆత్మ ప్రకారంగా ఉంది, ఎంత శాతం బాబా చెప్పినట్టుగా ఉంది, అంటే మీరు అనుకున్నట్టు ఎంత శాతం ఉంది, బాబా చూపించాలనుకున్నట్టుగా ఎంత ఉంది? సూక్ష్మతనం అయితే అది మధువనంలో హిస్టరీ హాల్ కాదు కదా, ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండటం, ఎవరొకళ్ళు వచ్చి కూర్చొని అనుభవం చేయటానికి. ఎంతో మంది సూక్ష్మతనానికి అదే గురువారం వెళ్తారు, ఎన్నో రకరకాలు చూస్తారు, సమాచారం కూడా వేరే వేరుగా ఉంటుంది. అంటే మీ అనుభవంలో కొంత భాగం మీరు ఆత్మగా కొంత
సృష్టిస్తున్నారా, బాబా తను దానికి ఎంతో కొంత కలుపుతున్నారా? అర్థమైందా నేను అడిగేది అంటున్నారు. దీది చెప్తున్నారు, నేను ప్రకాష్ మణి దాదిని చూడటానికి వెళ్తున్నాను అనుకోండి, నేను స్థూలవతనంలో ప్రకాష్ మణి దాది కలవటానికి వెళ్ళాను, మిగతా వాళ్ళు మీరు కూడా వచ్చారు, లేకపోతే బ్రహ్మబాబానైనా ఇక్కడ ఉన్నప్పుడు మనం బ్రహ్మబాబాతో కలిసినప్పుడు స్థూలవతనంలో మరి బాబా మాట్లాడేది నా ప్రకారం మాట్లాడతారు. మరి అందరూ ఉన్నా కానీ మరి డ్రామా దృశ్యాలు కానీ అలానే అందరూ సూక్ష్మతనాన్ని చూస్తారు. చాలా మంది సూక్ష్మతనం మొదట్లో వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్, నా ఏకాగ్రత అంతా నాకు బాబా మీదే ఉంటుంది, కానీ ఇంకా నా మనసులో ఉన్న దాని మీద ఉండదు. అవ్యక్త బాబ్దాదా అలానే మరి కొంతమంది బాబాకు గిఫ్ట్స్ తీసుకెళ్తారు, గిఫ్ట్స్ వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ నేను మాత్రం ఎప్పుడు గిఫ్ట్ తీసుకెళ్లేదాన్ని కాదు. నేను ఎప్పుడు ఎక్కువ పొందాలి అనుకుంటాను. ఈ గిఫ్టుల్లో సమయం వ్యర్థం చేసుకోవాలనుకోను, కొంత అర మినిట్ అయినా. అందుకే బాబా వాళ్లకు రకరకాల దృశ్యాలు చూపిస్తారేమో, పర్వతాలు నాకు కూడా ఒకసారి కనపడతాయి, కానీ నేను వెళ్తాను, కానీ నేను బాబాకు భోగ్ అర్పిస్తాను, బాబా నుండి పొందేది పొందుతాను. అంతేగాని నేను ఎక్కువ ఆకర్షణ పెట్టుకోను అవి ఇవి చూడాలని. ఒకసారి జగదీష్ భాయ్ ప్రోగ్రామ్ చేశారు పబ్లిక్ లో, గుల్జార్ దాది నేను ఇద్దరం కూర్చొని బాబాకు భోగ్ ఆఫర్ చేస్తున్నాం. అప్పుడు ఆసక్తికరమైంది ఏంటంటే మెసేజ్ ఇద్దరికి సేమ్ వచ్చింది. నేను చెప్పే విధానం వేరుగా ఉంది, తను దీది చెప్పే విధానం వేరుగా ఉంది. నేను బాబా మౌంటైన్ మీద ఉన్నట్టు వేరే అన్నట్లు చెప్పలేదు. నేను బాబాను చూసినప్పుడు నేను బాబాను ప్రతిసారి బాబా ఎలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పవచ్చు, కానీ నేను బాబా మెసేజ్ మీద ఎక్కువ ఏకాగ్రత ఉంచాను. సో మేము డెఫినెట్ గా బాబా చెప్పిన దాన్ని మేము తీసుకొస్తున్నాం, కానీ నేను చెప్పేది కొంత నేను నేను ఏకాగ్రత చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని సూక్ష్మతనంలో అట్లా రెక్కలుంటాయా అంటే రెక్కలేమి ఉండవు అంటున్నారు. కొన్నిసార్లు మంచి షేరింగ్ లభిస్తుంది. కొంతమంది చాలా బాగా చెప్తారు. కొంతమంది గుల్జార్ దాది కూడా ఒక్కోసారి మంచి మెసేజ్ చెప్పేవాళ్ళు, ఆత్మలు ఇలా ఎగురుతున్నట్టు, కొంతమంది పని చేస్తున్నట్టు, కొంతమంది పాడుతున్నట్టు, ఇలా మూవీ లాగానే ఒక సినిమా లాగానే చెప్పేవాళ్ళు. మరి మీరు కూడా సూక్ష్మతనం నుండి చాలా లోతైన విషయాలు తీసుకొస్తారు, చిన్న పదాలు. అందరూ అనుకుంటారు ఎలా గుర్తు పెట్టుకున్నారు, ఇది అవ్యక్త మురళి అంత ఉంది, ఇంత చెప్పారా అంటే ఇక్కడ మీ మనసులో ఏమన్నా రికార్డింగ్ బటన్ ఉంది, అన్ని కరెక్ట్ గా రికార్డ్ చేసుకొని చెప్తున్నారా అనుకునే వాళ్ళం. మరి దీది చెప్తున్నారు, మరి నేను వింటున్నాను, మరి ఇక్కడికి వచ్చి నేను మీతో పంచుకుంటున్నాను, షేర్ చేసుకుంటున్నాను. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేను డైరెక్షన్స్ ప్రకారం సిగ్నల్స్, బాబా నుండి వచ్చే సిగ్నల్స్, నేను ఎక్కువ బాబా సిగ్నల్స్ కోసమే వెళ్తాను. దాని ద్వారా మనకు క్లియర్ డైరెక్షన్స్, మనం ముందేం చేయాలి భవిష్యత్తులో అనేది తెలుస్తుంది అని. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతా అన్ని వైపుల నుండి రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఏం చేయాలి ఎలా చేయాలని. సూక్ష్మంగా బాబా అందుకే దాని ప్రతిస్పందన కూడా ఇస్తూ ఉండొచ్చు సిగ్నల్స్. మరి ఒక సమయంలో అయితే మేము 40 నిమిషాలు 20 నిమిషాలు సరిగ్గా కూర్చునే వాళ్ళం బాబా ముందు. ఆ తర్వాత చూసింది ప్రతిదీ పక్కన దృశ్యాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం. మరి నేను చెప్పినట్టు నా తీరేంటంటే నేను ఆ సిగ్నల్స్ కోసమే చూస్తాను, ఇంకా వేరే వైపు వెళ్ళను. మరి ఏ బాబా ఇచ్చే అలాంటి సిగ్నల్స్ ద్వారా బ్రాహ్మణులైన మనం డైరెక్షన్స్ ముందు ఎలా ఉండాలి అనే దాని మీదే ఉంటాయి. మరి ఎప్పుడు నేను సిగ్నల్స్కి వెళ్ళి తీసుకొని దాన్ని ఉపయోగించి చూడాలి. మన ఫోకస్ మీద కూడా ఉంటుంది కదా, మన దృష్టి ఎక్కడ ఉంది అనేది. మరి బ్రదర్ అడుగుతున్నారు,
ధ్యానంలో కూడా మనకు భంగం కలిగించవచ్చు అన్నారు. మరి ఎంతో మంది ధ్యానంలోకి వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు ఒక సమయంలో అనేవాళ్ళు అన్నారు కదా. మీ అనుభవాలు కూడా ఎలా మారాయి అనేది కూడా చెప్పారు. న్యూయార్క్ లో కూడా నేను చూశాను. మీ అనుభవాలు చాలా చాలా కాలక్రమేణా మారాయి. మీరు చెప్పారు తర్వాత మీరు మీరు ధ్యానంలోకి వెళ్ళకపోయినా ఈ అనుభవం అన్నారు. మరి అది అనుభవం అన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు సిగ్నల్ అనుభవం అంటున్నారు. మరి అందులో ఏమైనా వ్యత్యాసం ఉందా? మీరు గుర్తుంటే కొన్ని ఒకసారి ఒక బ్రదరు నాకు దగ్గర వాళ్ళు బ్రహ్మబాబా సూక్ష్మతనానికి వెళ్ళి బాబాని కలిసేవాళ్ళు. నేను బాబాని చూశాను, బాబా సూక్ష్మతనం అలానే చెప్పారు, బాబా ఇది చెప్పారు అది చెప్పారు అనేవాళ్ళు. మేము మా తెలీదు అన్నట్టు ఉండేవాళ్ళం. తర్వాత బ్రహ్మబాబా ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, బాబా చెప్పారు మీరు ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్, మీకు చాలా డబ్బు వస్తుంది అన్నారు. అనుకోగానే నాకు ఆశ్చర్యం, చాలా డబ్బు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏదో కలిపి ఉంది, మిక్స్ అయ్యింది అనుకున్నాను. నేను ఆ తర్వాత మీకు ఫోన్ చేసి అడిగాను, మోయిని ఇది మరి బాబా ఇలా డబ్బుల గురించి మాట్లాడతారా, వాళ్ళకి అలా అనుభవం అయితే అని అడిగాను. ఆ తర్వాత బ్రదరు అది నిజం అనుకున్నారు, తను చాలా ప్రభావంలో పడిపోయారు. నిజమేనా అని నేను అడిగాను, అది సరిగ్గా లేదు అని అడిగాను. కొంతమంది అడిగారు మరి సూక్ష్మతనం అంటే ఇంతే ఉంటుందా, అలా ఏంజల్స్ కనపడతారా, మరి వాళ్ళకు కూడా అలా అందరికి అనుభవం అవుతుందా, అలాంటి డోర్ ఉంటుందా అట్లా సూక్ష్మతనానికి వెళ్ళటానికి అని అడిగారు. కానీ అలా పనిచేయదు అది. ఇదే చెప్తున్నారు. మరి ఎవరైనా ధ్యానంలోకి కొంచెం పైకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆత్మలు శరీరానికి అతీతంగా వెళ్ళగలుగుతారు, కానీ వాళ్ళు ఎక్కడ కనెక్షన్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎన్నో రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి వాళ్ళ కనెక్షన్ ప్రకారం, కానీ వాళ్ళు తయారుగా ఉన్నారా అనేది చూసుకోవాలి. అందుకే బాబా గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఆ దివ్య దృష్టిని ఇచ్చినప్పుడు అది పూర్తిగా వేరు. అది బాబా ఇచ్చిన దివ్యదృష్టి కాకుండా వాళ్ళకు వాళ్ళు ప్రయత్నం చేసి మరి ఎక్కడైనా కనెక్ట్ అయితే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో కూడా చాలా ఆత్మలు ఉన్నాయి. కొంతమంది ఋషులైన అవ్వచ్చు, కొంతమంది ఆధ్యాత్మికమైన వాళ్ళైనా వచ్చు, గురువులైనా వచ్చు. వాళ్ళకు కూడా కనెక్ట్ అయితే వాళ్ళ మాటలు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకు. మరి బ్రహ్మబాబా అయితే పూర్తిగా వ్యత్యాసం ఉంది కదా, వేరు కదా. కానీ ఇలా ఈ వేరే లోకాలకు ప్రయాణం చేసే వాళ్ళు వేరే వేరే ఆత్మల సమాచారాన్ని కూడా తీసుకొస్తారు. అందుకనే ఎవరికి అలాంటి కోరిక పెట్టుకోకూడదు, స్థితిని తయారు చేసుకోవాలి. మీ యొక్క బుద్ధిని సూక్ష్మంగా ఉంచుకోవాలి, మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అప్పుడే బాబా మీకు అనుభవాలు ఇస్తారు. కానీ జరుగుతూ ఉంటుంది అలా. ఒకసారి నేను అలా భోగ్ ఆఫర్ చేస్తున్నాను. బాబా చెప్పారు నీకు 20 ఏళ్ళు జీవితాన్ని ఇస్తున్నాను అన్నాను. బాబా నాకు ఇది ఆశ్చర్యకరంగా చెప్పారు, ఏంటిది అన్నాను. కానీ నేను అది ఎవరికి చెప్పలేదు, అంత అటెన్షన్ పెట్టలేదు. అప్పుడు నేను జమైకా వెళ్తున్నాను. జమైకాలో కింగ్స్టన్ లో, మాంటిగో బేలో 2 సెంటర్స్ ఉన్నాయి. మేము ఆ కార్లో వెళ్తూ ఉన్నాము. ఒక బ్రదర్, ఇంకొక 2 సిస్టర్స్ ఉన్నాం కార్లో. బాగా వర్షం పడుతుంది. ఆ బ్రిడ్జెస్ అన్ని ఎలా ఉంటాయంటే ఎప్పుడు పడిపోతాయేమో అన్నట్టుంటాయి. ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక సైడ్ బ్రిడ్జ్ లో రివర్ వస్తూ ఉంది, చాలా బాగా వర్షం పడుతుంది. తెలియకుండానే కార్ స్లిప్ అయింది, ఆ బ్రిడ్జ్ చివర తగిలింది. కొన్ని నిమిషాల్లో మేము రివర్ లో పడిపోయే వాళ్ళం. ఒక్కసారిగా తెలియకుండానే ఆ బ్రేక్ పనిచేసింది. కార్ కొంచెం తగిలిన తర్వాత ఐరన్ రైలింగ్ కొంచెం ఆపి యువతలకు వచ్చేసాము. మేము కార్ ఆపాము.
మరి ఊపిరి గట్టిగా పీల్చుకున్నాం. ఆ తర్వాత ఎట్లా ముందుకు వెళ్ళాలో చూసాము. అప్పుడు అనుకున్నాను, బాబా చెప్పారు కదా 20 ఏళ్ళ జీవితం ఉంది అని. నాకు ఆశ్చర్యం అయ్యింది, ఎలా ఇలా మొట్టమొదటిసారి ఇది గనక జరిగి ఉంటే మరి భగవంతుడి దయ వల్ల ఎలాంటి యాక్సిడెంట్లు అవ్వలేదు. కానీ ఆ యాక్సిడెంట్ అయ్యుంటే బాబా అందుకే మాకు చెప్పారు, 20 ఏళ్ళు ఇంకా గ్రాంట్ చేస్తున్నాను అని, ఇస్తున్నాను అని. అలాగే ఒక్కోసారి అలా సూక్ష్మమైన సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలని, నా ఆరోగ్యం గురించి కానీ బాబా నుండి పవిత్రమైన శక్తిని తీసుకుంటూ ఉంటాను. పొద్దున్న క్లాస్లో ఈరోజు కూడా ఎన్నో అనుభవాలతో మేల్కొన్నాను. ఎలా ప్రతి కణంలోనూ బాబా ప్రేమ, బాబా యొక్క ఉనికి ఉంది అని భక్తిలో కూడా అంటారు కదా, భగవంతుడు కణ కణంలో ఉన్నారు, రోమ రోమంలోనూ ఉన్నారు అని, ప్రతి అణువులోనూ ఉన్నారు అని. అలాంటి అనుభూతే నాకు అనిపించింది. బాబా పిల్లలు ఉన్న ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి మూల చాలా స్వచ్ఛంగా భగవంతుడి ప్రేమతో క్లీన్ గా, భగవంతుడి యొక్క ఉనికితో క్లీన్ గా ఉండాలి అనిపించింది. ఇదంతా బాబా ప్రేమ ఈ సమయంలో మన శరీరంలో ఉండాలి అనేది అర్థమైంది. హనుమంతుడు గనక ఎలా రాముణ్ణి గుండెల్లో చూపించారో, మరి గుల్జార్ దాది కూడా మరి చెప్పినట్టు భగవంతుడు ఎక్కడ ఉన్నారంటే నాకు గుండెల్లో ఉన్నారని చెప్పాలి అని అనాలన్నారు కదా. మరి మన శక్తి, మన శక్తి కూడా భగవంతుడి ప్రేమ ద్వారానే జరుగుతుంది. మనలో ఉన్న శక్తి బాబా నాకు అనుభవాలు ఇస్తూ ఉన్నారు. Did you go to Baba to ask for renewal? ఆ బ్రిడ్జ్ అనుభవం 20 ఏళ్ళు దాటిపోయింది కదా, మళ్ళీ మీరు రెన్యూ చేసుకున్నారా మీ వయసుని అంటున్నారు. నేనేమి అడగక్కర్లేదు, బాబా ప్రతిరోజు చూపిస్తున్నారు కదా. నేను ఒకరోజే అడుగుతాను, బాబా నేను సాయంత్రం అయిపోయిన తర్వాత బాబా చెప్తాను థ్యాంక్ యూ బాబా, ఇంకొక రోజు అంటాను. ఈ రోజుల్లో అయితే బాబాపై నా మనసు ఎంతో కృతజ్ఞతతో ఉంది. బాబా ఎలా పాలిస్తున్నారు, తన ఉనికితో, తన ప్రేమతో, తన చదువు ద్వారా మనకు ఎంతో పాలన ఇస్తున్నారు. మనం ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా, సుఖమయంగా, చాలా సుఖంగా, హాయిగా ఉండాలి, ఎంతో హాయిగా ఉండాలి బాబా ఇలా మన పాలిస్తున్నందుకు. ఇదంతా చాలా పెద్ద కథ. కానీ బాబా ఒక్కోసారి మరి అలా సిగ్నల్స్ ఇవ్వరు. మరి మనం ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతామో తెలియదు. కానీ ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను మీ ముందు ఎన్నోసార్లు ఉన్నాను, మీతో రమ్మని సూక్ష్మతానికి పిలిచినప్పుడు. కానీ నేను స్టేజ్ మీదకి జంప్ చేసి మీ చేయి పట్టుకొని మీతో పాటు వచ్చుంటే బాగుండేదేమో. నేను ట్రై చేయను కూడా. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఎలా వెళ్ళగలను అనిపిస్తుంది దీదీతో పాటు సూక్ష్మతానికి అని. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అది కష్టంగా ఉంది. ఒక్కోసారి నేను ఎక్కువ ఏకాగ్రతలో ఉన్నానో, లేకపోతే ఎక్కువ ఆశ పెట్టుకున్నానో జరగాలి అని, కానీ జరగలేదు. మరి ఎవరో ఈ ప్రశ్న అడిగారు, మరి ఈ ధ్యానం అనేది ఓన్లీ సిస్టర్స్కేనా అని. ఇలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ మేము కూడా అనుభవం చేయాలనుకుంటున్నాము. నిజంగా అయితే నేను సైలెన్స్ గా ఉన్నాను. నాకు బాబా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నాకు అలాంటి అనుభవం, సూక్ష్మతం యొక్క అనుభవం లేదు. నా కళ్ళు అయితే ఉన్నాయి. ఈ అనుభవం కంటే కళలు ఎక్కువ ఉన్నాయి. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, బాబా అలా లాగుతాం, బాబా అలా లాగుతారా బుద్ధిని? మరి బాబా నా బుద్ధిని గనక సూక్ష్మతానికి లాక్కపోతే నాలో ఏదైనా పొరపాట్లు జరిగాయా? నేను కాదు, నాకే కాదు, ఎంతో మందికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి అంటున్నారు. మరి దీది చెప్తున్నారు, మరి మీరందరూ అనుభవం చేస్తూ ఉండొచ్చు. మీరు భోగును ఆఫర్ చేస్తున్నప్పుడు మీ స్థితి మిగతా సమయాల కంటే వేరుగా ఉంది కదా. అంటే మీరు ఏదో ఒక అనుభవం చేస్తున్నట్టు కదా. మీరు చూడకపోవచ్చు, కానీ ఆ వైబ్రేషన్స్ యొక్క
టచ్ అవుతున్నాయి కదా. 2 విషయాలు మీరు చెక్ చేసుకోవాలి ఈ గురువారం ప్రత్యేకంగా. మీరు చేసిన అనుభవం, మీ స్థితి యొక్క అనుభవం పూర్తిగా వేరుగా ఉంది కదా, సూక్ష్మ వైబ్రేషన్ వేరే సమయం కంటే. అంటే బాబా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు. మీరు చూడకపోయినా మీరు బాబా యొక్క ఉనికిని తెలుసుకోగలుగుతారు. ఒక్కోసారి బాబా మెసేజ్ ఏదైతే చెప్తున్నారో అలాంటి ఆలోచనలే దగ్గరలో వస్తాయి, ఎగ్జాక్ట్ కాకపోయినా నాకు వస్తూ ఉంటాయి. నేను ఒకసారి అడుగుతూ ఉంటాను కదా మొదట్లో మీరు ఏం అనుభవం చేశారు అని. కొన్నిసార్లు నేను ధ్యానంలోకి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా కళ్ళు తెరిచే నేను భోగ్ ఆఫర్ చేస్తూ ఉంటాను. అప్పుడు చాలా మంది అంటారు నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది అంటారు. అంటే ఆ మెసేజ్ యొక్క ట్రేస్, ఆ మెసేజ్ యొక్క కొంచెం ఉనికినైనా మీరు పట్టుకోగలుగుతున్నారు కదా. కానీ మన యొక్క ఆశలు వెళ్ళి బాబాను చూడాలి అంటే అది మరి చివరిలో జరుగుతుందేమో. కానీ మీరు అందరూ తెలుసుకోవాలి, ఈ సూక్ష్మత్వం యొక్క అనుభవం ఉంది. బ్రహ్మబాబాను మీరు చూడకపోయినా ఇంకా మీకు చిన్న చిన్న సిగ్నల్స్ బ్రహ్మబాబా నుండి అందుతూనే ఉన్నాయి. ఏవైతే పవిత్రమైన ఆలోచనలు మీ మనసులోకి వస్తున్నాయో అవి ఎలా సిద్ధించుకోవాలో అక్కడే మీకు తెలియాలి. అక్కడే మనం అక్కడతో ఆగిపోదాం మనం. మరి బ్రదర్ చెప్తున్నారు అట్లా భోగ్ ఆఫర్ చేయటం నాకు ఎప్పుడు చాలా ఉన్నతమైనది. అమృత వేళలో మీరు ఒప్పుకున్నా లేకపోయినా మీరు అలా ఆలోచించిన మరి ఎన్నో ఏళ్ళుగా మేము అనుకున్నాము మధువనంలో కలవం అలానే. కాబట్టి నాకు ఆలోచన వచ్చింది, మరి అన్ని సెంటర్లు, ఈ ప్రపంచంలో ఉన్న సెంటర్లన్నీ మనం బాబా భోగ్ ఆఫర్ చేసినప్పుడు బాబా అనుభవాన్ని ప్రపంచానికి ఎలా షేర్ చేసుకోవాలి, అది దాని ద్వారా అందరూ సెంటర్కి వస్తారు అలా అనిపించింది. అలాంటి దృష్టి నాకు ఉంది. అందరూ వచ్చి భోగ్ ఆఫర్ చేస్తున్నప్పుడు అందరికీ అనుభవం అవుతుంది, అందరూ బాబా ఉనికిని అనుభవం చేయగలుగుతారు అనేది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి అవ్యక్తి పరివారం తరపున నెక్స్ట్ టైము మీరు బాప్దాదాను కలిసినప్పుడు అందరూ సూక్ష్మతంలో ఉన్నప్పుడు మా వైపున చెప్పండి, మేము కూడా ఇంకా ఎక్కువ తీసుకోవటానికి తయారుగా ఉన్నాము. సటిల్ సిగ్నల్, సూక్ష్మ సిగ్నల్, అలానే మ్యాంగో జ్యూస్ రసము భోగ్ ఆఫర్ చేసినప్పుడు అవన్నీ మాకు బాగున్నాయి. మేము కూడా వాటి కోసం ఇంకొంచెం ఎక్కువ తీసుకోవటానికి, పూర్తి అనుభవం చేయటానికి మేము రెడీగా ఉన్నాము. మరి దీది చెప్తున్నారు మరి సూక్ష్మవతనానికి, ఇంకా నిరాకార ప్రపంచానికి, అలాగే స్థూలవతనానికి ఇందులో చాలా ఇంటిగ్రేషన్ ఉండాలి కదా. దాని ద్వారానే బాబా వింటూనే ఉన్నారు. మనం మాట్లాడే ప్రతి మాట మన ఆశలు బాబాకు చేరుతూనే ఉన్నాయి. అవన్నీ జరుగుతాయి, కానీ మనం కూడా తయారుగా ఉండాలి. మరి 3-4 గంటలు నేను నా అనుభవాల నుండి బయటకు రావటానికి పట్టేది. ఒక్కోసారి కొంతమంది ఏమైంది 5 గంటలు అయింది ఇంకా అక్కడే ఉన్నారు అనుకునేవాళ్ళు, ఎందుకంటే అంత నష ఉంటుంది. మరి ఆకలి ఉండదు, ఏమి ఉండదు వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడైతే వెంటనే నేను మార్చుకోగలను ఆ స్థితి నుండి. మీరు బాబా భోగ్ మెసేజ్ని మీతో షేర్ చేసుకోవటం అంత తేలిక కాదు. నేను మాట్లాడలేను ఆ టైంలో. అక్కడే బాబా సమగ్రతను మనకి ఇస్తారు, 3 లోకాల సమగ్రతను, శరీరంలో ఉపయోగించే సమగ్రతను, సూక్ష్మత నుంచి స్థూలతకు బాబా ఇస్తారు. మరి ఇప్పటికి 60 ఏళ్ళు ఈ అనుభవంలో నేను కొంచెం ఇందులో ప్రావీణ్యతను సాధించాను, ఎక్స్పర్ట్ అయ్యాను. సూక్ష్మతానికి వెళ్ళి మరి తర్వాత అన్నిటిని చూస్తూ, చుట్టూ కూడా ఉన్న వాటిని చూస్తూ కూడా చూడనట్టే ఉంటాను. మరి ప్రశ్నలు మంచివే, కానీ ప్రశ్నలను అనుభవం పెరిగే విధంగా ఉంచుకోవాలి. క్వశ్చన్లు అనుభవం తరిగే విధంగా చేసుకోకూడదు. మరి ప్రశ్నలు పంపియండి, నేను మిగతా ప్రశ్నలు కూడా చదివి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
very generous of you, and I know your heart. మీ నమ్రత మాకు చాలా మీ Definitely. We're just using this opportunity, I think, all of us, to listen, to absorb, but also to have that feeling that we want to be with Baba fully. అందరం బాబాతో ఫుల్ గా ఉండాలి, ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఈ కాన్ఫ్లుయెన్స్ యొక్క లాభాన్ని పొందాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. మీరు చాలా ఉదారంగా అన్ని చెప్పారు. మీరు చెప్పిన దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తాము. మరి ఆ సైలెన్స్ ని ఇంకా ఉపయోగిస్తాము. ఒకరోజు మీరు చెప్పారు అమృత వేళలో వెళ్ళేటప్పుడు ఆలోచన లేకుండా వెళ్ళమని, బాబా ముందే కూర్చోమని చెప్పారు. అది చాలా మంచి అమృత వేళ నాకు ఇప్పటి వరకు అయ్యింది. మోని చెప్పారు ఆలోచించొద్దని. నేను early morning hours, everything is so quiet, so quiet. పొద్దున్నే అంతా చాలా క్వైట్ గా ఉంటుంది, చాలా సైలెన్స్ గా ఉంటుంది. You know, it's like very clean environment also. Okay. పరిసరాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. నేనైతే న్యాచురల్ గా చెప్దాము అనుకున్నాను, చెప్పాను. ఏ విధంగా అనుభవం అయ్యానో అలా చెప్పాను. అదే సహాయం చేసింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్తాను. సాయంత్రం కూడా ఉంది. ఇప్పుడు బాబాతో కూర్చొని బాబాతో కలిసి బాబా ప్రేమను అనుభవం చేద్దాం. ఓం శాంతి. థ్యాంక్ యూ. बस तू